చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. 2009 నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మరోమారు రైల్వే కోడ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న తరుణంలో ఆయనకు టికెట్ రాదన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి భరోసా ఇచ్చారు? ఈసారి ఆయన ఎన్నికల్లో నిలబడుతున్నారా? అసలు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారా? మరేవైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే గ్రాఫ్ తగ్గిందా అన్నటువంటి విషయాన్ని మన కురుముట్ల శ్రీనివాసులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న, ముందుగా మీకు నమస్కారం అన్న. ఇప్పటికే మీ పైన ఏదైతే టికెట్ రాదనే ఒక ప్రచారం జరుగుతుంది జోరుగా. సో ఈ విషయాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమైనా చెప్పారా? అసలు ఏంటి, అసలు ఎందుకు ఇంత? అంటే జనరల్గా పాలిటిక్స్లో రకరకాల ఊహాగానాలు ఉంటాయి. దట్టు ఎస్పెషల్లీ ఎలక్షన్ యొక్క టైంలో, ఆ నేపథ్యంలో రకరకాలు ఉంటాయి. ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీలు మారుతున్నారు, కొంతమంది ఇటు వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళు పక్కపోతున్నారు, ఇంకోటి ఇట్స్ కామన్ థింగ్. అది ఇట్స్ ఏ బబుల్స్. బట్ అంతా మనం అందుకే వాస్తవ రూపంలో పోతే అటువంటింతా ఊహాగానాలు అయింది. చాలా క్లియర్గా చాలా టైం. ఎందుకంటే మేము గడిచిన 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒకసారి బై ఎలక్షన్ అధికార పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి బాటలో, జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ కుట్రల కుతంతో ఆయన ఒంటరివారు చేశారు ఆయన ఫ్యామిలీని. అటువంటి టైంలో మనం అనేది మన బాధ్యత. ఒక జిల్లావాసిగా ఆ కుటుంబం ఎంతో, ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో చేసిన ఆ కుటుంబవాసిగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో నడిచిన ఆ టైంలో ఆయన ప్రజల నుంచి వచ్చిన ఆయన స్పందన, ప్రజలకు ఆయన ఇచ్చే భరోసా అన్నీ కూడా నాయకుడు అంటే ఎటువంటి ఉండాలో ఆ నాయకుడితో మనం ఉండాలా అనే ఉద్దేశంతో ఆ రోజు చాలామంది మిమ్మల్ని భయపడించి మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, డిస్క్వాలిఫై చేస్తాం, మిమ్మల్ని ఎలక్షన్ కంటెస్ట్ చేయరు అనే రకరకాలు చెప్పినా కానీ మీకు భవిష్యత్తు ఉండదు, మీకు మొన్నే కదా గెలిచి వచ్చింది, మీకు భవిష్యత్తుగా ఉండదు, మీరు మళ్ళీ పార్టీ ఏమవుతుందో తెలియనప్పుడు కూడా మేము జగన్మోహన్తో ఏమైతే ఫ్యూచర్ సో అది కరెక్ట్ నడిచాము అనే ఇదిన్నాను. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తనతో ఉన్న వాళ్ళకి కూడా ఒక స్పెషల్ స్టాంపింగ్ వేశారు. దట్టు మా నియోజకవర్గ ప్రజలు ఏంటంటే చాలా మా నియోజకవర్గం 5 మండలం సంబంధించిన రైల్వే కోడ్ నియోజకవర్గ ప్రజలు చాలా పరిణితి చెందిన ప్రజలు, మంచివారు. ఏదో చేసే పని చేసి అది మర్చిపోరు. కాబట్టి అన్నీ కూడా అధిగమించాం. అన్నీ కూడా ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకున్నాం, భవిష్యత్తు కూడా తీసుకోబోతున్నాం. కాబట్టి అటన్నీ కూడా మాకు హైకమాండర్లు చాలా క్లియర్ కట్గా మాకు చాలా హైకమాండర్లు అన్ని రకాలుగా, అంటే ముఖ్యమంత్రి గారు ఇన్ని సంవత్సరాలు గెలిచినా ఎక్కడే కానీ స్థానిక ఎమ్మెల్యేకి ఒక నెగిటివ్ కానీ, ఒక బ్యాడ్ సంబంధించిన కానీ, అలిగేషన్స్ కానీ, తన కుటుంబ నేపథ్యం కానీ, లేదా ఫ్రెండ్స్ కానీ, తన అనుచరులు కానీ ఎక్కడైనా లేదు. చాలా క్లియర్గా ట్రాన్స్పరెన్స్గా ఉంది. కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ ఆయనకు అవకాశం ఇవ్వాలా, ఇంకా కొత్త కొన్ని ప్లేస్మెంట్స్ కూడా ఆయన చేయాలనే ఉద్దేశంతో హైకమాండ్ చాలా నిర్ణయం తీసుకుంది. దాంట్లో తీసుకున్న 10-15 మందిలో దాంట్లో మనం ఒకరు. సో మొత్తానికి ఈసారి మీరు టికెట్ రాబోతుంది, అయితే ఖచ్చితంగా మళ్ళీ బరిలో ఉండబోతున్నారు. 200% దాంట్లో ఎక్కడ నో డౌట్ ఆఫ్ ఇట్. 200%. ఓకేనా, ప్రత్యేక ధన్యవాదాలు మీకు అన్న. సంపాదనపై ఉన్న దృష్టి అభివృద్ధిపై లేదన్నటువంటి వాదన ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? మీకు సంపాదనపై ఉన్న దృష్టి జస్ట్ కామెడీ అనుకుంటారు. ఈరోజు 4 సార్లు గెలిచిన మా అమ్మ అంటుంది అప్పటికి, ఎమ్మెల్యే గెలిచిన 4 సార్లు ఇల్లు కట్టుకోలేకపోతున్నాను అంటే పెద్దోళ్ళు జీవితాలన్నీ అనుభవించుంటారు కదా, మీరు ఇల్లు కట్టుకోలేదు, భవిష్యత్తులో పిల్లలకి ఏమి ఇస్తాము అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తుంటే ఇటు కామెంట్స్ అన్నీ కూడా ఏంటంటే, నేను నియోజకవర్గంలో నా గురించి బహుశా మీకు ఆల్రెడీ మీకు ప్లానింగ్ ఉంటుంది, మీకు రిపోర్ట్స్ వచ్చుంటాయి. ఎక్కడే కానీ నియోజకవర్గంలో ఆఫీసర్లు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ప్రజలు కానీ ఎక్కడ నుంచి ఎప్పుడే కానీ మనం వీటి చేయి చాపిందని లేదు. అదంతా ఫ్యాక్ట్ అందరూ తెలుసు. కాబట్టి అందుకే ప్రజలు
నన్ను నా పైన ఇంకా హోప్స్ ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో. కాబట్టి అదన్నీ అంటే నేను అనేది అవినీతి అని నేను అంటర్లా. ఏదైతే మీరు రియల్ ఎస్టేట్ దందా కావచ్చు, మీ దందాలు మీరు చూస్తారు తప్ప నేను రియల్ ఎస్టేట్ అనేది నేను ఎప్పుడు కూడా చేయను. నియోజకవర్గంలో ఒక సెంట్ ఒక రిసార్ట్స్ వంటివి జనరల్గా ఏంటంటే ఏమన్నా మేము బతికేదానికి జీవించేదానికి తప్పదు. కొన్ని బిజినెస్ ఎందుకంటే రాజకీయాల్లో ఫ్రెండ్స్ మనం చెప్పేటప్పుడు నేను కొన్ని బయట బిజినెస్లు ఉంటాయి కదా, ఆటోమేటిక్గా బిజినెస్ చేసుకున్నారు ఎవరు బయట రియల్ ఎస్టేట్ చేయాలి కదా, చేసుకున్నప్పుడు మనకు మళ్ళీ ఎలక్షన్ ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ తిరగాలి. కాబట్టి మేము ఇంకా బయట బిజినెస్లు వ్యాపారాలు అంత కొద్దిగానే లేకపోతే ఇంక మనిషికి ఎందుకు తిరగడం. కాబట్టి సంపద పైన నిజంగా సంపద కానీ మాకు ఆలోచన ఉంటే నేను ఒకసారి ఎమ్మెల్యే అయినా, మరోసారి గెలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే జనరల్గా చాలామంది కూడా చేస్తూ ఉంటారు, ఎక్కువ సంపదనే ఫస్ట్ ప్రయారిటీ పెట్టి అందిని దొరికినట్టు మొత్తం వాళ్ళ బంధువులు చేస్తుంటారు. బట్ ఈరోజు నాకు కానీ నా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ శ్రేయాభిలాషులు కానీ ఎక్కడే కానీ అటువంటి అవునులేండి. కొడుకు కూడా సెటిల్డ్, వెల్ సెటిల్డ్. ఇంకా మీకు అబ్బాయి కూడా ఆ బాధ్యతలు కూడా లేవు. ఎందుకంటే అంటే ఆయన ఫారెన్లో చదువుకుంటున్నాడు కదా, ఆయన ఈజ్ అది. కాబట్టి అతను కూడా మనం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదులేండి. చదువుకున్నాడు చిన్న వయసు 20 years 21 years అన్న. ఈ 2009 నుంచి దాదాపు 4 సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ మీ స్వగ్రామానికి ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదు, స్వగ్రామానికి ఆయన చేసింది ఏమీ లేదన్నటువంటి వాదన ప్రతిపక్షాలు వినిపిస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు వీటిని? మంచి క్వశ్చన్ సార్. ఈరోజు స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు. కోడూరు నియోజకవర్గంలో పర్మనెంట్ స్ట్రక్చర్స్, సరే పర్మనెంట్ స్ట్రక్చర్ మనం మాట్లాడతాం, మా విలేజ్ చెప్పాం. ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత చాలామంది కూడా నాయకులు గతంలో కాంగ్రెస్లో పనిచేసినారు, టీడీపీలో పనిచేసినారు, తర్వాత ఎన్నో పార్టీలో ఉన్నారు, రకరకాలుగా పనిచేస్తారు. నా గ్రామం అని చెప్పుకునే దాంట్లో నెట్వర్క్లో ఒకటి. కానీ 70 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. కానీ ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చినాక కనీ వినగని రీతిలో మా విలేజ్ సంబంధించిన జగనన్న కాలనీతో 2000 హౌసెస్ 2000 హౌసెస్ రాండి. మీరు కూడా మనం విజిట్ చేస్తాం. మన మీ జర్నలిస్ట్ గారు తెలుసు, 2000 ఇల్లు పెద్ద లేఅవుట్. అది అసలు మామూలుగా నియోజకవర్గంలో పెద్ద లేఅవుట్. ఎక్కడో జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అక్కడ. దాంతోపాటు హై లెవెల్ బ్రిడ్జి 15 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జి కట్టి దాంతో రోడ్డు వైనింగ్ జగనన్న కాలనీ వరకు. అక్కడ ఒక అద్భుతమైన అట్మాస్ఫియర్. దాంతోపాటు ఊర్లో మెయిన్ విలేజ్లో అప్పర్ కమ్యూనిటీ ఉండే విలేజ్లో నీళ్లు వర్స్ట్ అండ్ వర్స్ట్. గత 20 సంవత్సరాలు నీళ్ళు పారిపెట్టబోయేగా డ్రైనేజ్ వచ్చిన దాదాపు 50 లక్షలతో డ్రైనేజ్ ఊర్లోనే మొత్తం టోటల్ రిపేర్ అయిపోయి ఆల్మోస్ట్ అయిపోతుంది. టెంకాయ ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా సెలాపర్ ఓపెన్ చేయాలి. అంటే ఓపెనింగ్ ఇనాగరేషన్ కాదు, ఇనాగరేషన్ ఎప్పుడు అయిపోయింది, టెంకాయ కూడా పనులు అయిపోయినాయి. దాంతోపాటు మళ్ళీ మెయిన్ రోడ్లు సంబంధించిన రోడ్లు, ఎందుకంటే చెరువు ఉంది ఆ పక్క, చీవరం చెరువు ఉంది, మళ్ళీ రెడ్డివారపల్లి చెరువు, చూడవరం చెరువు ఉంది. ఆ నుంచి మళ్ళీ ఆ నీళ్ళన్నీ ఊర్లోకి వచ్చిన తర్వాత అరుణుతవాడ హర్షవాడ వచ్చిన తర్వాత మెయిన్ విలేజ్ నుంచి వచ్చిన తర్వాత డ్రైన్స్ అన్ని స్ట్రక్ అయిపోయినాయి. మొత్తం మళ్ళీ ఒక 40 లక్షలు 60 లక్షల రూపాయలతో మొత్తం డ్రైన్స్ వేసుకొని ఫస్ట్ టైం ఈ డ్రైనేజ్ అంటే క్లోజింగ్ డ్రైన్, అంటే ఓపెన్ డ్రైన్ కాదు, క్లోజింగ్ డ్రైన్ పెట్టేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టినాం. చూడండి దాదాపు 56 లక్షల రూపాయలతో. ఒకటేమో ఆడ మెయిన్ విలేజ్లో మొత్తం డ్రైన్స్ మొత్తం క్లీన్ చేసి ప్రతి వీధికి ఒకటన్నీ ఒక అసెంబ్లీ వేస్తాం. అక్కడి నుంచి మొత్తం టోటల్గా ఎగ్జిట్ పాయింట్లో ఇప్పుడు నేనైతే చెప్తున్నాను అరుణుతవాడ హర్షవాడ ఆ పోయే రూట్లో వర్డ్స్లో ఈ నీళ్ళు కలిసి మొత్తం టోటల్ ఏట్లే పంపించే కార్యక్రమం చేస్తున్నాం. అంటే 60 లక్షలు 50 లక్షలు, 1,10 లక్షల రూపాయలతో ఆ వర్క్ అయితే 15 కోట్ల రూపాయలతో బ్రిడ్జి వైండింగ్ నేరగొండ వైండింగ్ రోడ్ అదొకటి. తర్వాతే చౌడవరం ట్యాంకు అప్ అండ్ డౌన్స్ కన్నా చాలామంది మునిగిపోయి నీళ్ళు కొట్టుకున్నారు. ఈయన కాంట్రాక్ట్ దాదాపు ఒక 50 లక్షల రూపాయలతో మొత్తం ఒక క్లీన్గా మొత్తం చెరువు అంతా ఒక షేప్ తెచ్చి చెరువు పైన ప్లాట్ఫామ్ అని నడిచి బండి పోవచ్చు, కాళ్ళు పోవచ్చు అట్లా చేసినాం. అంత బ్యూటిఫుల్గా చేసినాం.
ఇంకా నీకు ఒక దిక్కున సీసీ రోడ్ ఇంటర్నల్ రోడ్స్ అదరగొట్టాం కదా. రోడ్స్ చూడండి ఎప్పుడు లేని రోడ్స్ వేసినాం, వీధి కంట్రిబ్యూట్ చేసినాం. అది అంటే వైఎస్ఆర్సీపీలో మేము డెవలప్మెంట్కే మేము చెప్తాం. హంగు ఆర్బాటాలు ఇవన్నీ కూడా మేము చెప్పుకోం. మేము క్లియర్గా మా విలేజ్ చూడండి ఎంత ఈరోజు అన్నారు, మీరు అపోజిషన్ ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఒకసారి గవర్నమెంట్ వస్తున్న ఎంత డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరు విలేజ్లో బాగా అద్భుతంగా అనేది ఇంకా నేను చెప్పకూడదు కదా బయట ప్రశ్న మీరు ఆరా తీయవచ్చు అడగచ్చు. ఇంకా రెండో అంశం కోడూరు నియోజకవర్గాన్ని కనివిని రైతుల మీద చెప్పిన 72 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి పర్మనెంట్ స్ట్రక్చర్ అంటే మనం ఏంటంటే ఉదాహరణ రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ అంటే ఆ గేట్ అమ్మటం 3 కిలోమీటర్లు పోవాలి. నేనే ఫేస్ చేసిన ఒకసారి, ఎందుకంటే కాలేజీలో ప్రోగ్రామ్ చూసుకున్న తర్వాత నేను ఎయిర్పోర్ట్లో ఫంక్షన్ అటెండ్ కావాలి. హైదరాబాద్లో ఫంక్షన్ అటెండ్ అవ్వాలంటే అది టక్క ఫంక్షన్ ఒక 40 మినిట్స్ కంప్లీట్ చేసుకున్నా అందుకోసం గేట్ పడింది 20 నిమిషాలు ఉన్నాం. సరే ఇంకా అయిపోయిన టక్కడ మళ్ళీ ఫ్లైట్ టైం అవుతుంది అనుకుంటాం. మళ్ళీ అగైన్ మళ్ళీ చూసినాక ఇంకొక ట్రైన్ ఈ పక్కన చూస్తాం 11 చెన్నై టు చెన్నై బాంబే, మళ్ళీ అదొక 25 మినిట్స్ అంటే ఓవరాల్గా 45 మినిట్స్. ఇంకా నేనే అంటుంటే ఎగ్జామ్ పోయేట పిల్లలు బాలింతులు హాస్పిటల్ పోయారు. అందులో 20 గ్రామాల ప్రజలు, 20 దాదాపు 40 గ్రామాల ప్రజలు, 7 పంచాయతీలు, ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ అన్నీ అంతే ఇబ్బంది పడతారు. సో నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను సెకండ్ టైం, నేను ఫస్ట్ ఎమ్మెల్యే అప్పుడు అందరూ నాకు తెలుసు స్టూడెంట్గా అది చేయాలని చెప్పేసి నేను మూవ్ చేసి 5 కోట్ల రూపాయలు సాయం చేసినాను. సరే 5 కోట్ల రూపాయలు సాయం చేసిన మళ్ళీ నేను స్టేట్ కాంట్రిబ్యూషన్. ఈ టైంలో రాజశేఖర్ చనిపోయిన తర్వాత మేమందరూ కూడా ఎటు చేయాలి దోశ జరిగిపోతే ముఖ్యమంత్రి జరిగిపోతే డబ్బులు ఎట్టు వస్తున్నాయి ఇటు నాకు తెలుసు దాని గురించి. సో అది కూడా ఇంకా అది పక్కన పెట్టేసినాను. సో అప్పుడున్న లోకల్గా అధికార పార్టీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇంకా రకరకాల ఉన్నారు అనుకున్నారు. టీడీపీ వచ్చింది, ఒక ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, మళ్ళీ టీడీపీలో మన దగ్గర టీడీపీ ఉన్నది 2018-19 వరకు ఎక్కడ చేసింది. నేను చెప్పి ఒకటేమో ఫోర్స్ పెంచాను రైల్వే పైన స్టేట్ గవర్నమెంట్లో. మేము 10 days కూర్చున్నాం ధర్నాకు రైల్వే గేట్ దగ్గర. మా గవర్నమెంట్ వస్తే ఇమ్మీడియట్గా దాన్ని ఇమ్మీడియట్గా కట్టించేస్తాను, అది నా బాధ్యత. గవర్నమెంట్ వస్తాను ఇమ్మీడియట్గా రివిజన్ ఎస్టిమేట్ వేసి కట్టించినాం. 12 కోట్ల రూపాయలతో సాయం చేయించినాం. మా బ్యాడ్ లక్ అంటే కరోనా 2 years వల్ల బాగా అన్నీ కూడా స్తబ్దతగా అయిపోయింది. స్టేట్ కాంట్రిబ్యూషన్ కూడా 5 కోట్లు అంటే ఇమ్మీడియట్గా పెద్దరెడ్డి రామచంద్ర మిథున్ వాళ్ళ ఫాదర్, మా ఎంపీ వాళ్ళ ఫాదర్ 1 day సాయం చేస్తే 5 కోట్ల కాంట్రిబ్యూషన్ అంటే అప్రోచ్ చూడు రైల్వే ట్రాక్ పోతుంది అప్రోచ్ చూడు ఈ పక్క ఆ పక్క అప్రోచ్ 5 కోట్ల రూపాయలతో 5 కోట్ల రూపాయలు సాయం ఇంప్లీట్ చేసినాం. 120 hours సాయం చేసినాం. ఇది ఒక 15 కోట్లు, అదొక 5 కోట్లు, 20 కోట్ల రూపాయలతో చేసాం. దాన్ని మళ్ళీ కొన్ని మనం అనుకున్న వాళ్ళతో టెండర్ అనుకుంటే వేరే 4 వేసినారు, వేరే వేసినాడు. వచ్చిన తర్వాత వాడు దాదాపు 1.5 year చేయలే. అబ్బా చేయకుండా ఏమంటే ఇది నేను చేస్తే లాస్ అవుతాను అనుకుంటే అట్లా చేసినాను. ఎటజల మళ్ళీ అధికారులతో మాట్లాడి వాటిని క్యాన్సిల్ చేయించి ఆ వేసిన టెండర్ క్యాన్సిల్ చేయించి మళ్ళీ కొత్త తెప్పించినాం. ఈ మధ్య రీసెంట్గా 3 months నేను ఎంపీ గారు దాన్ని టెంకాయ కూడా స్టార్ట్ చేసినాం. షెడ్లు గిట్ట వేసినారు, వర్క్ జరుగుతూ ఉంది రైల్వే గురించి. అది అయిపోతానే విత్ ఒక గంట 45 minutes 2 గంటల పోవాల్సిన వాళ్ళు అండర్ గ్రానైట్తో మొత్తం 2 బ్యారెలు పెట్టాం. అప్ అండ్ డౌన్ పోయే వాళ్ళకు అటు వచ్చేవాళ్ళు. దాదాపు 7 పంచాయతీలు, 40 గ్రామాలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు బ్రహ్మాండంగా అద్భుతమైన అట్మాస్ఫియర్, ఈజీ టు ఎగ్జిట్ ప్లేస్ అది. సో అంతకన్నా మనం ఇంకా అంత అద్భుతంగా చేసినట్టు మనకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అదొకటి. రెండోది ఏంటంటే కోడూరు టౌన్కి ఏంటంటే మనకు గుండు నది వస్తుంది. ఈ నది ఆ నది వచ్చినప్పుడు తిరుమల శాషయ్య గారి అడవుల్లో ఫారెస్ట్ నుంచి వాటర్ వచ్చి ఆ కొండ నుంచి నీళ్ళు వచ్చి ఈ పక్కంతా ఫోర్స్కి వస్తుంది. ఫోర్స్ వచ్చినప్పుడు ఏంటంటే లైన్గా అక్కడి నుంచి లైన్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కోడూరు ఇది ఇట్లా లైన్ కొట్టినప్పుడు అంత ఫోర్స్ హిట్ వచ్చినప్పుడు చాలా బిల్డింగ్ అంటే కూలిపోతుంది. దాదాపు 5 బిల్డింగ్ పడిపోయి 2 చనిపోయారు లాస్ట్ దాంట్లో. తర్వాత అంతకుముందు మొత్తం ఆ ఏరియా అంతా కొట్టుకుని రకరకాలుగా ఉన్నాయి. అది కొట్టడం అంతా అంతవరకు కొట్టి లేకపోతే ఆ పక్క హెచ్ఎంఎల్ స్కూలు, ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసు, ఇంజనీరింగ్ ఆఫీసు, అంగన్వాడీ స్కూల్స్ అన్నీ మొత్తం టౌన్ పడి నిలిపి మొత్తం డ్యామేజ్ అయ్యే పరిస్థితి. అది చూసిన చాలామంది కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చూసినాడు, కిరణ్ కుమార్ రెడ్డి చూసినాడు, చిరంజీవి గారు చూసినాడు. అంతమంది అంటే ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు అందరూ చూసి మేము వచ్చాక చేస్తాం వేసిన పట్ల. ఈరోజు గవర్నమెంట్ వస్తున్న ముఖ్యమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సార్ ఇది సార్ పరిస్థితి. చాలా కోడూరు దాదాపు 1,00,000 మంది పాపులేషన్ ఉన్నారు. దాంతో కూడా చిన్న పిల్లలు స్కూల్స్ ఉన్నాయి.
ఎప్పుడు వర్షం పడిందంటే క్లాస్ తిరిగేట మొత్తం కొట్టుకునే పరిస్థితి, చాలా ప్రమాదమైన ఏంటంటే ఇమ్మీడియట్గా అది శాంక్షన్ ఇచ్చేసినాం. 50 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినాం. టెండర్ అయిపోయిన 6 months అయిపోయింది. ఆ కాంట్రాక్ట్ ఒక టెక్నికల్ అంశాల వల్ల ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. బహుశా ఈ వీక్ నెక్స్ట్ వీక్ దాన్ని, ఎందుకంటే 3 months వరకే కాబట్టి ఆ ప్రొటెక్షన్ వాళ్ళు మొత్తం కట్టేస్తాం, 4 పక్కలు కట్టేస్తాం. కోడు మొత్తం సెక్యూరిటీ వాల్ లాగా జల దిగ్బంధం నుంచి కోడూరును కాపాడబోతారు. జల దిగ్బంధం నుంచి మంచివాడు, జల దిగ్బంధం నుంచి కోడును వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ లోతట్టు ప్రాంతాల్లో కూడా అది కవర్ అవుతుంది. మొత్తం ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా. ఎందుకంటే ప్రతిసారి మాకు ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి వర్షాలు పడినప్పుడు లోతట్టు ప్రాంతాలు అందరూ కూడా తీసుకొచ్చి స్కూల్లో కాళ్ళు పెట్టడం, వాళ్ళ సదుపాయాలు కల్పించడం, అధికారుల పైన ఒత్తిడి తేవడం అన్నీ చేస్తాం. సో పర్మనెంట్ సొల్యూషన్ జల దిగ్బంధం నుంచి వాళ్ళని కాపాడడానికి ప్రొటెక్షన్ వాళ్ళు ఏర్పాటు చేసినాం 250 కోట్లతో. ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జ్, ఒకటి ఈ ప్రొటెక్షన్ వాళ్ళు. అత్యంత ప్రాధాన్యత పని కోడూరు చిట్టివేలు 26 కిలోమీటర్లు. ఒక వెహికల్ పోతా ఉంటే ఇంకొక వెహికల్ పక్క దిగాలి, పోతా ఉంటే స్కూటర్ కూడా పోవాలంటే కష్టం, పెండింగ్ పెట్టుకోవాలి. సో ట్రై చేసినాం. అపోజిషన్ ఎక్కువ ప్రజలు పెట్టడం కుదరలేదు, చేయలేదు. సరే మళ్ళీ రకరకాల వాగ్దానాలు చెప్పారు ఎలక్షన్ ముందు. చంద్రబాబు నాయుడు చెప్పిన 600 అబద్ధాలు ఇక్కడ స్థానిక నాయకులుగా టీడీపీ అట్ట చెప్పారు, ఏం చేయను. సరే దాని నుంచి ముఖ్యమంత్రి గారికి చెప్పిన, సరే ఇది మా బ్యాడ్లగా అంటే ఎన్డీఏ రోడ్డు శాంక్షన్ వచ్చినారు, దానివల్ల లేట్ అయింది. అది వస్తా మళ్ళీ 2019 రేట్లు ఉండే ఇప్పుడు 22 ఎట్లా చేయాలని చేయలేం కదండి, కాంట్రాక్ట్ బయటకు రాలే. సో మళ్ళీ సీఎం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది సార్ ఇదంటే ఎలక్షన్ టైం ఇప్పుడు ఏం చేస్తాం, లేదు కష్టం కావాలంటే దాదాపు 42 కోట్ల రూపాయలతో టెండర్ అయిపోయింది. ఇప్పుడు మేము వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. బహుశా జనవరి 1st ముందు చేస్తాము. జనవరి ఫస్ట్ వీక్లో, జనవరి 2nd వీక్లో దాదాపు కోడూరు చిట్టివేలుతో పాటు లెఫ్ట్ సైడ్ పోతే పెనంగళూరు, ఇంకా అటు పోతే రాజంపేట, కడప, ఇటు పోతే అనుంపల్లి నుంచి రాపూర్ నుంచి గూడూరు నుంచి నెల్లూరు నుంచి హైవే కనెక్ట్ అవుతుంది. హైవే షార్టెస్ట్ వే అంతా. ఒక దగ్గర డొమెస్టిక్ ఒక దగ్గర అయితే, ఒక దగ్గర స్టూడెంట్స్, ఒక దగ్గర వ్యాపారస్తులు, ఒక దగ్గర బిజినెస్ సంబంధించిన అన్నీ పోతా నీకు చిన్న నేర రోడ్లు అంత ట్రాఫిక్ అనేది ఎట్లా అనేది చాలామంది చనిపోయారు. మేము గడపలో పోయినప్పుడు పథకాలు అన్నీ వస్తాయి, ఇంటింటి పైన వస్తాయి, అన్నీ వస్తాయి సార్, మహానుభావుడు ధన్యవాదాలు, మీకు థ్యాంక్ యూ సార్, సీఎం గారు థ్యాంక్స్ చెప్పండి చెప్తూ, అయ్యా మాకు రోడ్డు ఎవరు వచ్చినా వస్తూ ఉన్నారు, వేస్తూ ఉన్నారు, కానీ వేయలేదు, మీ ప్రభుత్వంలో ఉన్నా అంటే సార్కి ఎన్ని కూడా తీసుకొస్తే ఇమ్మీడియట్ శాంక్షన్ చేసినాం 45 కోట్ల రూపాయలతో. అసలు అద్భుతం, అది సెన్సేషనల్. 40 కోట్లతో అది జనవరి 1st వీక్ 2nd వీక్ వర్క్ స్టార్ట్ చేస్తాం. అది 4వ అంశం ఏంటంటే పెనంగళూరుకు చిట్టివేలుకు వాటర్ చాలా తక్కువ. ఎందుకంటే సమ్మర్లో ఏంటంటే మేము చెయ్యల్లో కూడా సెంట్రల్లో ఎస్సీ గారి ఇరిగేషన్లో రిక్వెస్ట్ చేస్తే అక్కడ 5 లక్షలు 10 లక్షలు పెడితే పైప్ వేస్తే 2 రోజులు 3 రోజులు పైప్ ఎగిరిపోతుంది. ఆ బెల్ట్ పెనంగళూరులో ఉండే సిద్ధారం కావచ్చు, మాలేమానపురం కావచ్చు, సరితంగా సింగారెడ్డిపల్లి కావచ్చు, ఇంకా అనేకమైన నల్లపేటపల్లి కావచ్చు, నీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. దాంతోపాటు ఇంకా తిమ్మాయిగారపల్లి నుంచి చిట్టివేలు ఆ బెల్ట్ అంతా మొత్తం రాజుకుంట ఈ ప్లేస్లన్నీ కూడా ఎప్పుడైనా నీళ్ళు చెట్టోలపల్లి, నక్కలపల్లి అని కూడా. సో ఇప్పుడు మనం ఏంటంటే మేము ఇన్ని కూడా సీఎం గారితో డిస్కస్ చేసాం, సాగునీరు తాగునీరు కావాలి సార్. ఎందుకంటే ఒక టీం సార్ నీళ్ళు ఎక్కడ తీసుకుంటారు, బ్యాక్వర్డ్ తీసుకుంటారు స్వామిసల, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ మనం కన్విన్స్ చేసుకున్నాం సార్, నేను పెడతామని మేము నుంచి పోతే అన్నీ చేస్తుంటే ఏమో నీళ్ళు ప్రజలు నీళ్ళకి అవసరము, తాగునీరు సాగునీరు ఓకే. 1 టీమ్సే 220 కోట్ల రూపాయలతో 220 కోట్ల బిగ్ బడ్జెట్ టెండర్ కాలిఫర్ చేసినాం, జియో వచ్చేసి టెండర్ కాలిఫర్ చేసినాం మొత్తం. దానివల్ల దగ్గర 18-19 చెరువులు నిండుతో పాటు అన్నీ నింపుకుంటూ వస్తాం, 2 లిఫ్ట్లతో అన్నీ నింపుకుంటూ వస్తాం. ఎప్పుడు నీళ్ళు కుండల్లో ఉండేటువంటి నీళ్ళు ఎప్పుడైనా సాగునీరుకు తాగునీరుకు వసుకోవచ్చు. దాదాపు 10,000 హెక్టార్స్కు నీళ్ళు ఇస్తాం సస్యశ్యామలుగా. సంవత్సరానికి 3 పంటలు వేసే విధంగా ప్రజలకు ఆ విధంగా అందుబాటులో ఇచ్చే విధంగా బట్టే డిజైన్ చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు ఇంకా అద్భుతం. అసలు ఆ విధంగా కష్టపడి తిరిగి మాకందరూ కూడా మేము నీళ్ళకి. సో పర్మనెంట్ సెట్ ఈరోజు అందుకే ప్రజలు కూడా ఈరోజు దండం పెట్టుకున్నారు, రైతు నిజంగా మంచి పని చేశారు, అన్ని రోజులు అంత జరిగింది, సక్సెస్ఫుల్ అయ్యేది. ఆషామాషి విషయం ఇటువంటి ప్రాజెక్ట్ లేకుండా
మనకు అనుకూలంగా ఉంది. గౌరవ మిథున్ రెడ్డి ఉన్నాడు, అదేవిధంగా మనకు ముఖ్యమంత్రి రేవంత్ తరుగుతరుగా ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు మనకున్న సన్నిహితం, ఆయనకు మనకున్న అవునండి. మొదటి నుంచి మీకు చాలా కుటుంబంతో బాగా ఇది ఉంది. అడిగాడు అంటే అల్లాటపు అడగడు, ప్రజలను దృష్టిలో పెట్టి నడుతాడు, తన సొంత విషయం అడగడు, ఇంకో విషయం ఎప్పుడు ప్రజలకు సంబంధించిన నియోజకవర్గ డెవలప్మెంట్ వాళ్ళు అడుగుతారు. కాబట్టి ఆయన చేయాలని ఆయనకు ఆలోచన తప్పన పడతా ఉంటాడు. తను కాబట్టి చేయాలని ఆయనకు అసలు ఎక్కడ కానీ లేదు పెట్టేస్తాం అనేది కాదు. ఇప్పుడు రోజు దగ్గర పోయినాము, రోజు ఎట్టో అయినప్పుడు ఇట్లా కిరణ్ కుమార్ మీరు మా పార్టీలో కదా, మేము ఎందుకు వేయాలంటే సార్ ప్రజలకు వేస్తారంటే ప్రజలను మీరు మా పార్టీలో ఎందుకు ఇస్తామని కిరణ్ కుమార్కి. ఇంకా చంద్రబాబు మీకు తెలుసు మేము ఎందుకు ఇస్తామని మేము ఏం కదా ఇట్లా మేము ఆట. కానీ ఈరోజు ఒక్కరు ఏ వైకాపా వాళ్ళు తాగడం నీళ్ళు, ఏ వైకాపా చేయలేదు పొలాలేదు, రైతులు అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఇంత మంచి అయితే వాళ్ళు కూడా మన సైడ్ వస్తారు. కాబట్టి అది చేసినాం. ఇంకా మనకు ప్రధానంగా ఓలార్పల్లి తీసుకుంటే మంగంపేట అనేది ఒక కామధేను. సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు దీనికి వస్తుంది. దీంతో రాష్ట్ర బడ్జెట్ కూడా మనం తీసుకోవద్దు. దాంట్లో ఆ రాయి వచ్చేటప్పుడు అక్కడ కాపల్లి, హర్జీవాడ, అల్లుతువాడ, అగ్రహారం అనేది ఎప్పుడు ఆ వైబ్రేషన్ వల్ల చాలామంది కూడా ఈ ఎముకలు డిసీజ్ వచ్చి చనిపోయి రకరకాల డబ్బు వచ్చే పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ కూడా షిఫ్టింగ్ చేయాలి. షిఫ్టింగ్ అంటే 300 కోట్ల రూపాయలు కాదు. సార్ చెప్పినాం మనం అధికారంలోకి వస్తాం, మనం చేయాల్సిన ఏమైతే అధికారంలోకి వచ్చామో ఒక గ్రామం సంబంధించిన విలేజెస్ కొంత ఇంపార్టెంట్ లీడర్లు కొంత తీసుకొని సీఎం ఆఫ్ మీటింగ్ ఫస్ట్ టైం అంటే స్టేట్ సంబంధించిన పెట్టుకోవచ్చు విషయం. ఒక గ్రామం సంబంధించిన దాన్ని సీఎం గారు అధికారం పిలిచి ఐఏఎస్ పిలిచి సిసి ఎమ్మెల్యేతో కూర్చొని మీటింగ్ పెట్టినాం. 300 కోట్లు రిలీజ్ చేశాం. ఏమిటంటే షిఫ్ట్ ప్రాసెస్, రిహాబిలిటేషన్, కొత్త లేఅవుట్ వేసినాం. దాదాపు 1,200 లేఅవుట్ వేసినాం. కాంపల్లి, అర్జునవాడ, అరుణతోడ, అగ్రహారం. ఇది ఒక హిస్టరీ. అంటే ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నది ఎక్కడ లేదు. అదేవిధంగా నీకు ఐల్ హాస్పిటల్ మేము పోతే అంతా ముస్లిమ్స్ ఉంటారు. ముస్లిమ్స్, ఓసీలు, కొంచెం ఎస్సీలు. సార్ మాకు రోడ్ అది బ్రిడ్జ్ ఒకటి కట్టింది సార్, మాకు ఏళ్ళ వర్షం పడిన నీళ్ళు వస్తే మా పిల్లలు స్కూల్కి పోయేదాంట్లో మేము హాస్పిటల్కి పోయేదాంట్లో అంటాం. నేపథ్యంలో అద్భుతంగా ఈరోజు ఆడ గవర్నమెంట్ వస్తాయి వేస్తున్నాడు. గవర్నమెంట్ నుంచి 6 నెలలకే 9 నెలలకు బ్రిడ్జ్ కట్టేసినాం. అద్భుతమైన బ్రిడ్జ్ కట్టాం. అదేవిధంగా వైకుంఠ ఆడ ఒక పెద్ద కలవట కట్టేసి చేసినాం. ఇంకా కనెక్టివిటీ రోడ్స్ అంటే నీకు పుల్లంపేట, కోడూరు, పుల్లంపేట, చిట్టువేలు, పుల్లంపేట, ఓలూరుపల్లి దాదాపు 120-130 కోట్ల రూపాయలతో కనెక్టివిటీ చేసినాం. ఈఏపీ గ్రాంట్స్, పిఎంజిఎస్వి. తర్వాత ఇంకా అట్లా ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ ముందుకు పోయినాం. ఎక్కడ అధికారం వచ్చింది కదా, ఏదో మనకు వచ్చే డబ్బులు వస్తాయి కదా, తీసుకుని పోతే కదా, మనకేం అవసరం అనేది కాదు. పారదర్శకంగా ప్రజలకు మేలు జరగాల, ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఏ రోజైతే మనం ప్రమాణ స్వయం చేయాలి. నియోగ ప్రజలు ఇన్నిసార్లు మనల్ని అభిమానించారు, ప్రేమించారు, ఆశీర్వదించారు. నేను దాన్ని చేసేదప్ప నాకు సాటిస్ఫాక్షన్ కూడా ఎంటబడి దాని పని తెచ్చుకున్నాం. ఈరోజు నీకు చూసారు లేదు, ప్రజలు హాస్పిటల్కి పోవాలి, ఏమంటే ఏ తిరుపతి పోయాకో, రిమ్స్కో, సిమ్స్కో పోవాలి. కరెక్ట్. ఈరోజు 50 బెడ్స్ హాస్పిటల్ 16 కోట్ల రూపాయల కోడలు అద్భుతంగా కట్టారు. చూసా ఓపెనింగ్ రెడీగా ఉంది. అదేవిధంగా చిట్టువేలు రిమోట్లో ఉంటాయి. చాలా రిమోట్, రాజగుంట, మాలేమరపురము, దేవమాసపల్లి, గరుగుపల్లి, అనేకమైన దూరమైన ప్రాంతాలు. అడే పాము చుట్టూ కుడితే వాళ్ళు ఆడకొచ్చి 7 గంటలు పడతారు. చిట్టువేలు కూర్చొని 7 నుంచి 4 కోట్లు ఉంటే 2 గంటలు, తిరుగుతూ పోవాలంటే 3-4 గంటలు. ఇవన్నీ ఏం చేయాలి? అక్కడ దాదాపు ఆడ 9 కోట్లతో హాస్పిటల్ కట్టారు. అది రెడీగా ఉంది. ఇవన్నీ ఒక చరిత్ర. సో ఒక చరిత్ర సృష్టించబోతారు. ఎడ్యుకేషన్ కావాలా? ఆడ 1700 మంది జిల్లాలోనే, కడప జిల్లాలోనే టాప్స్ చిట్టువేలు జెడ్పీ స్కూల్లో. మా ఇంతమంది 1700 మంది ఉన్నారు. 10th క్లాసు ఒకటి ఎగ్జామ్ అయిపోతే 200 మంది బయట ఆడిపోవాలి. వాళ్ళ కోడ్రుకో లేదా రాయంపేట తిరుగుపోవాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ బాగుంటుందని చెప్పి పేరెంట్స్ అయితే ఏం మాత్రం ఆలోచించకుండా వాళ్ళకు అక్కడ కాలేజ్ శాంక్షన్ చేసినాం. అదే పరిస్థితి కోడూరులో గర్ల్స్ స్కూల్ వాళ్ళు కూడా ఎక్కడికో ఆడిపోవాలి. ఈ 10th వరకు ఉంది. ఏటా 1200 మంది ఉంటారు. ఈడ గర్ల్స్ స్కూల్, ఓన్లీ గర్ల్స్ స్కూల్ తెప్పించి వర్క్ తిరుగుతారు. క్లాస్ జరుగుతున్నాయి, తెలుసు కదా. ఇంటర్మీడియట్ కాలేజ్ గవర్నమెంట్. సో ఒక దిక్కున గవర్నమెంట్ కాలేజీలు అప్గ్రేడ్ చేసుకోవడం, ఒక దిక్కున హాస్పిటల్స్, ఒక దిక్కున బ్రిడ్జెస్, ఒక దిక్కున లేఅవుట్స్, ఊర్లు కడుతున్నాం. ఒక దిక్కున హై లెవెల్ బ్రిడ్జెస్, ఒక దిక్కున ప్రొటెక్షన్ వాల్స్,
రైల్వే అండర్ బ్రిడ్జెస్, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ ఇచ్చాం. అసలు ఇంకా అది నిజంగా మనస్ఫూర్తిగా నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఇన్ని డెవలప్మెంట్ చేసినాను. కోడూరు చిట్టూరు అంటే డ్రీమ్ అది. ఎందుకంటే ఒక వెహికల్ పోతే ఒక వెహికల్ ఆగలా నింపడదు. సో నైట్ టైం ఎన్నో యాక్సిడెంట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసినాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మా నియోజకవర్గంలో ఇంట్రెస్ట్, ప్రేమ, అభిమానం కాబట్టి ఇచ్చాడు. అదే చొరవతో నేను ఇన్మిట్గా ఎక్కడ పట్టు విట్టని బట్టి విక్రమార్కలో నేను ఫైల్ మీద పోతాను అధికారులతో కన్వీన్ చేసుకొని ఫైల్ టక్క 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 మూవ్ చేసుకుని మాకున్న స్టాఫ్ వెళ్తాం, అందరూ వాళ్ళు కానీ మండల లీడర్లతో టక్క టక్క చేసుకుని సక్సెస్ అయ్యాం. అంటే దగ్గర 1,600 కోట్ల రూపాయలు గడిచి ఈ 4 సంవత్సరాలు చేసాము అన్నది. ఎవరైనా కానీ మీరు డిబేట్కి పెట్టండి, లేకపోతే ఇంకొకరు పెట్టండి, ఇంత డెవలప్ చేసినాం. మేము ఎక్కడ కానీ పరిధి బయటకు చెప్పుకొని ఏం చేసినాం అది చేసినాం. ప్రజలకు అనువైన వాళ్ళకు అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం. హాస్పిటల్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు చేసినాం. మంగంపేట విషయం కూడా క్లియర్గా క్లీనప్ చేసినాం. చూడండి ఒకసారి జగన్ కాలేజ్ చూడండి, మంగంపేట లేఅవుట్ మీరు వచ్చేప్పుడు చూసుకున్నాం, లేఅవుట్ రైట్ సైడ్ అద్భుతమైన ఏం చేసినాం. సో మాకు ఇంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏం కాదు. సో నేను దానికి నెక్స్ట్ టైం నేను ఎందుకు అర్హులను రాకూడదు, ఎందుకు ప్రజలను ఎందుకు ఎన్నుకోకూడదు, ప్రజలు నా వైపు ఎందుకు ఉండకూడదు. ఖచ్చితంగా కోడూరు ఇందాక చెప్పిన కోడూరు నియోజక ప్రజలు నిజంగా వాళ్ళ రుణం ఎన్ని చేసినా రుణం వాళ్ళు తీర్చుకోవాలి. అంత కోడూరు ప్రజలకు నేను శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా బాధ్యత పెరుగుతాను, ప్రతి ఎలక్షన్ బాధ్యత పెరుగుతాను. అరే ఇన్నిసార్లు ప్రతి ఎలక్షన్ నాకు మెజార్టీ ఇస్తాను, ప్రతిసార్లు నేను గెలిపిస్తున్నాను. నేను ఏం చేస్తే రుణం తీర్చుకోవాలనేది నాకు కూడా కసి, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అందుకే ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని అపాయింట్మెంట్ తీసుకుని కూర్చొని అసెంబ్లీ టైంలో అయితే పక్కన కూర్చొని మీరు సైన్ చేయండి సార్ మీరు అంటే సార్ ఏం మాత్రం అడగకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం ఆయన పర్సనల్ ఏం అడగడు, ఓన్లీ కాన్షియన్స్ పబ్లిక్ డెవలప్ అడుగుతాడు. చేయాలని చేస్తాను. అది ఆయన గొప్పతనం, ఆయన యొక్క పారదర్శకత, నిబద్ధత అనేది మాకు అనుకూలంగా నేను పనులు చేసుకున్నాను. అన్న ఆ నలుగురి మాటే వింటాడు కొరుముట్ల, ఆ నలుగురి మాట తప్ప వేరే వాళ్ళ మాట వినరు అనేది ఒక వాదన. అంతే ఇందాక మీరు చెప్పినా కదా, జనరల్గా పాలిటిక్స్లో ఏమంటే పాలిటిక్స్లో మనం 100 పైన అయిపోయిందల్లా సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ లీడర్లు, మండల కన్వీనర్లు, అది ఒక సిస్టమ్ నేను అనేది అంటే వాళ్ళ మాట ఉన్నప్పుడు వాళ్ళు లీడర్లు కొంతమంది కన్వీనర్స్ మీరు చెప్పిన నలుగురు కన్వీనర్స్ ఉంటారు. కన్వీనర్లు ఇద్దరులో ఉంటారు, మన దగ్గర ఉంటారు. నేను కొన్ని అటాచ్ చేస్తాను, కొన్ని రెస్పాన్సిబిలిటీ ఇస్తాను, వాళ్ళ గ్రామాలు ఉంటారు. కానీ కొంతమంది ఎందుకంటే ఎక్కువ నలుగురే అనుకుంటూ ఉంటారు. నేను ఆ నలుగురినే కాదు, ఆ నలుగురితో పాటు మొత్తం నాకు 2 లక్షల మంది ఓటర్స్ కూడా నన్ను వచ్చి కలుస్తూ ఉంటారు, నేను వాళ్ళని కలుస్తూ ఉంటాను. విలేజ్ నేను పోతాను, ఇప్పుడు విలేజ్లకు ప్రతి దగ్గర పోతాం. ఈరోజు చూసినాను, ఇందాక మీరు వచ్చేప్పుడు ఆ నలుగురు లేరు కదా, ఇందాక అడుగున్నాను ఆ నలుగురు లేరు కదా, లీడర్స్ సర్పంచ్లు అనిపెట్టిస్తున్నాను ఏమన్నాను అంతే. అంటే ఒక సిస్టమ్ కదా, ఒక సిస్టంలో నడుస్తారు. వాళ్ళు పనిచేస్తారు, బాగా పనిచేస్తారు, కష్టపడతారు, ఇచ్చిన టాస్క్ వాళ్ళు బాగా క్లియర్ చేస్తారు. కాబట్టి అపోజిషన్ వాళ్ళు ఏంటంటే ఆ నలుగురు అంటారు. కొంతమంది ఇంకా ఈర్ష్యలు ఉంటాయి కదా, రకరకాలు ఉంటాయి. కాబట్టి పార్టీలు అంతర్గతంగా ఉంటాయి. అన్న రైల్వే కోడూరుకు ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి. అయితే ఈ ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి చెందినటువంటి ఈ రైల్వే కోడూరు ప్రాంతంలో గతంలో మీరు ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామన్నారు, అదేవిధంగా పెద్ద మార్కెట్ యార్డ్ నిర్మిస్తామని చెప్పారు. అవి ఇప్పటి వరకు రాని పరిస్థితి, నోచుకోని పరిస్థితి. ఎలా చూడొచ్చు? కోడూరు సంబంధించిన ఏదైతే ఉందో 100% మీరు చెప్పింది దీంట్లో వాస్తవం. 100% ఇది కోస్టల్ బెల్ట్, ఉద్యానం ఉంటుంది. ఎందుకంటే హార్టికల్చర్ బెల్ట్ ఇది. సాయిల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా పంటలకు అనుకూలంగా ఉంటుంది, మంచి పంటలు వేస్తాను హార్టికల్చర్. ఇప్పుడు నేను స్టార్టింగ్లో గెలిచినప్పుడు నేను అసెంబ్లీ గురించి మాట్లాడిన తర్వాత రిపోర్ట్ ఇచ్చాను అధికారులు. గతంలో కూడా కొన్ని ఆంధ్రాపేట దగ్గర పెట్టున్నారు. బట్ ఏంటంటే మనకు క్లోజ్ టు తిరుపతి, క్లోజ్ టు చెన్నై, క్లోజ్ టు బెంగళూరు, క్లోజ్ టు పోర్టు, క్లోజ్ టు ఇది ఉన్నారు. కాబట్టి అక్కడ వేసిన రైతులందరూ కూడా ఏం చేస్తారంటే ఈడ వేసిన పంట టక్కని తీసుకొని అక్కడ వాళ్ళకి అనుకున్న ఎయిర్పోర్ట్ అనో లేదంటే దాన్ని ఏమంటారు సీ దగ్గర ఉంటారు కదా, సీ దగ్గర కొన్ని పెట్టుకుంటారు కదా, వెల్నెస్ సెంటర్స్ అనేది ఉంటాయి కదా, వేరే హౌసెస్ ఆడ పెట్టుకుంటే వాళ్ళకి, ఎందుకంటే ఈడ నుంచి గంట అంటే సో ఈడ మళ్ళీ పెట్టడం ఏంటంత వైబిలిటీ కాదు. కాబట్టి రైతులతో దీన్ని కోరుకోవడం లేదు. వేసిన పంట అక్కడ ఏదైతే పంటకు వేసుకున్న డబ్బులు ఇస్తారో
వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఆ రోజు పంట కోసం తీసుకుని మీరు చెన్నైకో లేదా బెంగళూరుకో పోర్టుకు తీసుకుపోతాము, ఇక్కడ వైబిలిటీ లేదు అని చెప్పడం వల్ల అది డ్రాప్ అయినారు. ఏడే కాబట్టి ఏడే కోల్డ్ స్టే పెడితే వాడు ఇంకా చెన్నైకి దగ్గర ప్లస్ ఏదంటే రైల్వే ఫెసిలిటీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి వైబిలిటీ లేదని చెప్పి నేను డ్రాప్ అయినా అంత నువ్వు వద్దులే అని చెప్పాను. రైతులు కూడా డైరెక్ట్గా అప్పటితో కాంటాక్ట్ చేస్తుంటారు కాబట్టి ఇది లేదు. దాంట్లో మేము అది ఇప్పుడు మార్కెట్ యార్డ్ నిర్మాణం ఎంతవరకు వచ్చిందండి? జరుగుతుంది. రైల్వే స్టేషన్ దగ్గర ఆల్రెడీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసినాం. దాదాపు పెద్ద 6 ఎకరాలు ల్యాండ్ ఉంది. 6 ఎకరాలు మనం వర్కౌట్ చేస్తున్నాం. ఇంకా దానిపైన కొత్తగా రోడ్స్ కూడా శాంక్షన్ చేసినాం. రైల్వే అంటే బట్టి ఇంకా దాని స్ట్రెంత్ అవుతుంది. కోట్ల రూపాయలతో వ్యయంతో అటు పల్వరైజింగ్ మిల్స్ గతంలో చంద్రబాబు హయాంలో మూతపడ్డాయి. మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి తెరుచుకుంటాయి అనుకుంటే అవి కూడా తెరుచుకోలేని పరిస్థితి. దాదాపు వేలాది మంది కార్మికులు రోడ్డున పడిన పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఏమైందంటే పల్వరైజింగ్ అయినట్టు ఏమైందంటే గతంలో రాజశేఖర్ రెడ్డి ఎక్స్పోర్ట్లతో పాటు లోకల్లో కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి 98 జీవో తెచ్చాడు. ఇచ్చారు. దాంతోపాటు 200 మిల్లు పట్టుకొచ్చినాడు. 60-40 నిష్పత్తితో వాళ్ళకి ఇస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు బాగున్నంత వరకు బ్రహ్మాండంగా ఉంది. రాజశేఖర్ ఉన్నంత వరకు చాలా బాగుంది. రాజశేఖర్ చనిపోయిన తర్వాత కొద్దిగా డిస్టర్బ్ బాగా అయిపోయింది. వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చేశారంటే వాళ్ళ పార్టీ గెలవలేదు, ఇది చేయలేదు, కారణం మంగంపేట అని ఏదో చూపిస్తూ బూత్ చూపించి మొత్తం ఆ జీవోని క్యాన్ చేసి ఓన్లీ ఆ ఎక్స్పోర్ట్ సంబంధించిన కొంతమంది వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం. లేక ముఖ్యమంత్రిగా కనీసం అవగాహన లేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్న పనికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన టైంకు వేరే వాళ్ళు చెప్పిన మాట జిల్లాగా వింటాడు కదా, వేరే చెప్పిన మాట వింటాడు. దీంట్లో ఎన్నో వస్తాయి, దాంట్లో చెప్పేది దానిపైన బిల్లు అని క్యాన్సిల్ చేశాను. బిల్లు క్యాన్సిల్ చేసినప్పుడు మిల్లు వారసుగా రోడ్డు పైన పడినారు. ఆ మిల్లు బ్యారిటీస్ కూడా ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చింది. దాన్ని మానిటరింగ్ లేక, దానిపైన ప్రణాళిక లేక, దానిపైన ముందు చూపు లేకుండా అన్నట్టు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన నిర్వహణే అటు. తర్వాత ఆ టైంలో మన సంబంధించిన మిల్లర్స్ కానీ అందరూ కూడా చెప్పడం, జగన్ దగ్గర పోవడం, పాదయాత్రలు పోవడం చెప్పిన మన గవర్నమెంట్ అవసరం ఖచ్చితంగా చేసి పెడతాం. దాని మీద ఆలోచన కంటే మేమంతా కూడా అదే చెప్పినంత ఆ 300 కోట్లు ఉంది కదా, ఆ 300 కోట్లు మళ్ళీ ఇంక్లూడింగ్ మిల్లర్స్ కూడా సీఎం గారు మీటింగ్ పెట్టిన తర్వాత అందరూ చెప్పినాడు. మిల్లర్స్ అందరూ కూడా వాళ్ళకు పవర్ ఛార్జ్ చేయడం, వేఆప్ చేయడం, ఆ మిల్లర్స్ సంబంధించి రాయి ఇప్పడం అనేది కూడా ఇప్పుడు ఇస్తాను. రాయి ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎందుకంటే ఇప్పుడు ఇంత సిస్టమ్ ఏంటంటే ఏదో గ్రైండ్ చేసి పంపించాలి. గ్రైండ్ ఇప్పుడు అక్కడ అదర్ కంట్రీస్ ఏమంటే మాకు గ్రైండ్ అవసరం, మేము అక్కడ మిషన్స్ ఉన్నాయి, మాకు కూడా రాయి మాత్రం అనేది అన్నారు. కానీ రాయి మాత్రం అంటే ఈ మిల్లర్స్ అందరూ కూడా మేము అవకాశం కల్పించాము. జగన్మోహన్ ఒప్పుకున్నాడు, చేసినాడు. ఎప్పుడు కాకపోతే ఈ గ్రౌండ్ చేసి గ్రైండ్ ఏదో చేస్తామో అది ఇప్పుడు అక్కడ తీసుకుని వద్దన్నారు. మేము అక్కడ మిషన్స్ ఉన్నాయి మాకు, ఎందుకంటే క్వాలిటీ దెబ్బతింటుంది. ఇప్పుడు వర్షాలు వాయిలో పోయినప్పుడు, నీళ్ళు పడినప్పుడు, ఏదైనప్పుడు ఆయిల్ పడినప్పుడు చెడిపోతుంది కదా. సో రాయి అంటే ఆడ చెడిపోతుంది కదా, రాయి అంటే ఆడికే పోతుంది కాబట్టి ఆడే తీసుకున్నాం. సో ఇప్పుడు మిల్లర్స్ ఏదైతున్నామో మేము మీరు ఆడనే ఆడుకున్నా మీకు రాయి ఇస్తాం. ఏ గ్రేడ్ ఎంత, బి గ్రేడ్ ఎంత, సి అని ఇస్తాం. అంటే యావరేజ్గా మిల్లర్స్ పెట్టుకున్న మిల్లర్స్ ప్రతి ఒక్కటి కూడా ఆడనే ఆడుకున్నా ఖచ్చితంగా అన్ని పోగా 1,60,000 అక్కడ మిలిటేట్ చేస్తాం, అద్భుతంగా చేస్తాం. ఫుల్ దాన్ని వాళ్ళకంటే మిల్లర్స్ బాగా సాటిస్ఫాక్షన్. అన్న సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఎర్రచందనం స్మగ్లర్లకు అండగా ఉండేది కొరుముట్ల శ్రీనివాసులు, అందుకే ఎర్రచందనం లెక్క భారీగా ఉంది అన్నటువంటి వాదనలు ఉన్నాయి. అదే చెప్పారు ఇందాక మీరు చంద్రబాబు నాయుడు 2014 ఎందుకు ఓడిపోయినారంటే మంగంపేట ఎర్రచందనం అని చెప్పారు. అది మామూలుగా మీకు యాలకు జనరల్గా అటువంటి ఏదైనా చేస్తా అటువంటి ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మేము 4 సార్లు గెలుస్తున్నాం వైకా పార్టీ. వాళ్ళకి ఎప్పుడో ఒక పని కేసులు పెట్టి రకరకాలు చేస్తున్నాం. అంటే ఈ రాష్ట్ర ఈ ప్రజలకు తెలుసు, పోలీస్ అధికారులకు తెలుసు ఎమ్మెల్యే ఏంటి అనేది, ఏం చేస్తున్నారు. నాకు అటువంటి ఎక్కడో మేము చాలా క్లీన్ అంటే తెలిసిన పుస్తకాలు మా క్యారెక్టర్, మా యొక్క యాక్టివ్ కాబట్టి నీ రకరకాల బయట రాళ్ళు వేసుకుంటుంటారు. నిజంగా అటువంటిది ఉంటే అటువంటి వాళ్ళు మనం చేస్తా అంటే ఈరోజు ఆ పోలీసులు ఇదే ఉండదు, ప్రజలు కూడా బ్యాడ్ అవుతాం, రకరకాలు అటువంటి అలవాటు లేదు. తెలియని సిస్టమ్ తెలియదు. ఇంకా ఇల్లు వాళ్ళు ఏంటంటే సముద్రం చాలా విశాలమైంది, ప్రజలు రకరకాలు ఒకరొకటి ఉంటాయి. అవి మనం ఏం చేయాలి. ఎందుకంటే ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వచ్చినప్పుడు ఫోన్ చేసే బాధ్యత మాది అధికారులు. అది వాళ్ళ అధికారులు డిసైడ్ చేసుకుంటారు చేసినా లేదా, అంతే కదా. అంతే దొంగతనం చేసినా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం ఎందుకు డిసైడ్ చేస్తాం దాన్ని? కాబట్టి మాకు ఎప్పుడు కూడా అటువంటి హ్యాబిట్స్ అటువంటి ఎప్పుడు లేదు. అటువంటి నియోజక ప్రజలందరూ కూడా తెలుసు మనం ఏంటి అనేది నాకు క్లియర్ తెలుసు. అన్న స్థానికంగా ఇక్కడ ఉండడు ఎమ్మెల్యే, తిరుపతిలో ఫ్యామిలీ ఉంటుంది, ఇక్కడికి రారు, అంటే ప్రజలతో కొంచెం మమేకంగా ఉండరు అనేది ఒక
బలమైన వాదన. ఇప్పుడు మనకు నేనుండేది ఇక్కడ కాన్షియస్ కోడూరు, నేనుండేది తిరుపతి ఫ్యామిలీ, అంతే కదా. అంటే ఏమో 100,000 కిలోమీటర్లు కదా, అంటే కాదు, ప్రజలకు అందుబాటులో ఉంటుంది. నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ. నా కోడూరు తిరుపతి కోడూరు 45 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు, అంటే నాకు కాన్స్టెన్సీ 17 కిలోమీటర్ తిరుపతి స్టార్ట్ అవుతుంది కాన్స్టెన్సీ, అంతే కదా. అంతే 17 కిలోమీటర్ మా కాన్స్టెన్సీ స్టార్ట్ అవుతుంది. ఎంచేపు వస్తాను నేను 10 నిమిషాలకు 2 నిమిషాలు వచ్చేస్తాను. నేను అవైలబిలిటీ ఉన్నారో లేదనేది ప్రజలు తెలుసు. దాదాపు వారానికి 6 days మినిమం ఉంటాం, మినిమం నాట్ మ్యాక్సిమం, మినిమం ఉంటాం. సండే కూడా అసలు ఇంట్లో ఉందంటే ఆ రోజు కూడా సండే పెళ్ళిళ్ళు పేరెంటాలు చనిపోయి మరి అలా పరిగెత్తిస్తాను. సో యావరేజ్గా కాన్సెప్ట్ ఎప్పుడు ఉంటాం. మార్నింగ్ వస్తే 7కి 8కి వస్తే నైట్ 9కి 10కి పోతాం. ఎప్పుడు కూడా ప్రజలను మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, మనకు ఒక బాధ్యత పెట్టారు. మార్నింగు ఎంతమంది నిద్రలేస్తారు, ఎంతమంది వస్తారు, వాళ్ళకి అక్కడ ఎన్ని పనులు అవుతాయి, ఆఫీస్కి వచ్చినాక మళ్ళీ ఎన్ని పనులు అవుతాయి, మళ్ళీ డిపార్ట్మెంట్ వర్కులు, ఆఫీస్ వర్కులు, మళ్ళీ పబ్లిక్ ఇష్యూస్, మళ్ళీ ఇన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ప్రజలకు ఎమ్మెల్యే లేడు అందుబాటులో అన్న. ఒకటన్నా చివరిగా ఒక చిన్న మాట అడిగేస్తాను. ఇప్పుడు మరోమారు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. మీ గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? అందులో ఇక్కడ ఉన్నటువంటి కొంత సందిగ్ధమైన పరిస్థితులు ఉన్నాయి. మీ పార్టీకి చెందినటువంటి ఒక కీలక నేత పార్టీ ఫిరాయించాలన్నటువంటి యోచనలో ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులు ఉంటే బద్దంలో ఇవన్నీ కలగొలుపుకొని మళ్ళీ మీరు ఎలా గెలవబోతున్నారు? అసలు ప్రజల ఆశీర్వాద బలం ఎంత మేరకు ఉంది మీకు? పార్టీ నేత ఇల్లు అనేది కాదు, అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ ఇది కోసం వెళ్తారు, ఎక్స్పెక్ట్ చేస్తారు, రాకన్నా రకరకాల పోతుంటారు. మా పార్టీ ఇప్పుడు కోడూరు నియోజకవర్గంలో చెక్కు చెదరిన పార్టీ వైఎస్ఆర్సీపీకి అంత ప్రజాదరణ ఉంది. దాంతోపాటు ఎప్పుడు ప్రజలతో మమేకమవుతాం మేము. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం ఈగలా వాలిపోతాం. ఎప్పుడైనా ప్రజలకు ఇబ్బంది అనేది ఉండకుండా. ఇంకా చాలామంది కూడా లీడర్లు వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం చూస్తూ ఉంటుంది. మనం ఏం చేయలేం. కాబట్టి 5 మండల ప్రజలు చాలా ఎక్కువగా పార్టీ అమ్మడే ఉన్నారు. ప్రజలు కూడా వాళ్ళతో పాటు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు 3 పూట్ల మనిషికి ఏమైతే అవసరమో కూడు గుడ్డ నీడ అనేది ఆయన ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఆయన సెర్చ్ చేశారు. కాబట్టి ఈ 3 మినిమం ప్రజలకు ఇస్తాను. కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ పార్టీస్ కూడా జగన్ మళ్ళీ మనం ఎందుకు ఓటీ కూడదు, జగన్ మనం ఎందుకు సపోర్ట్ ఉండకూడదు అనేది ఆలోచనలో ఉన్నారు. అందుకే ఈరోజు గడప కూడా మనం పోయినప్పుడు ఎక్కడ పోయినా కానీ మాకు అనుకూలమైన విలేజ్ కావచ్చు, ప్రతికూలమైన విలేజ్ కావచ్చు, పోయినప్పుడు ఆహ్వానిస్తాం, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. మాకు అన్ని పథకాలు వస్తున్నాయి, చాలా సంతోషంగా మళ్ళీ మీరే రావాలి అన్నప్పుడు ఎంతంటే ఆనందమే ఉంటుంది. కాబట్టి పార్టీ అనేది పార్టీలో ఈరోజు మేము చేసిన డెవలప్మెంటు, మేము చేసిన సంక్షేమ పథకాలు, మేము చేస్తున్న అవైలబిలిటీ, మేము చేసిన ప్రజలకు ఒక భరోసా, ఒక ధైర్యాన్ని, ఎమ్మెల్యే ఉన్నాడు మన మంచి జరుగుతుంది, ముఖ్యమంత్రి పైన ఉన్నారు మన పార్టీ రావాలి మంచి జరుగుతుంది అనేది ప్రజల్లో సమ్మతి లేదంటారు. ఎక్కడ ఖచ్చితంగా మళ్ళీ మీరు గెలవబోతున్నారు. 200% గెలుస్తున్నాం. ఎంత మెజారిటీ ఉండొచ్చునా? మెజార్టీ అంటే దాన్ని బట్టి ప్రజలు బట్టి 200% ఖచ్చితంగా నేను 20,000 మెజార్టీ గెలుస్తాను. 20,000 మెజార్టీ ఖచ్చితంగా 1,00,00,000 ప్రజలు మళ్ళీ నన్ను గెలిపించుకుంటారని నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. సో ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి 5వ మారు కూడా మీరు ప్రజా మద్దతు కోసం వెళ్ళబోతున్న ప్రజా క్షేత్రంలోకి ఖచ్చితంగా 5వ సారి కూడా మీరు గెలవాలని ఆర్టీవీ ఆశిస్తుందన్న. మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. సో మొత్తం మీద ఏదైతే తాను చేసిన అభివృద్ధి, గతంలో ఏదైతే అధికారంలో లేకపోవటం వల్ల చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేకపోయారు. అయితే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగిందే తడవుగా నిధుల వరద కురిపిస్తున్నారు. సొంత గ్రామానికి ఏదైతే రైల్వే బ్రిడ్జి నిర్మించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎమ్మెల్యే అన్న స్థాయి నుంచి ఈ పొద్దు దాదాపు 100 కోట్ల రూపాయలు సొంత గ్రామానికి వెచ్చించి అభివృద్ధి దిశగా, అంటే మరో కోనసీమగా చేయబోతున్నా. ఏదైతే రైల్వే కోడూరు నియోజకవర్గంలో 70 ఏళ్ల చరిత్రలో, అంటే స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక నిధులు వరదలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా రైల్వే కోడూరు ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గాన్ని నిలవబోతుంది. నియోజకవర్గ ప్రజలకు తనకు మరోమారి పట్టం కట్టడం ఖాయమన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు గారు చెప్తున్నారు.
కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, రైల్వే కోడ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.